యాక్చువల్లీ వచ్చే సండేకి మన దగ్గర నీట్ రీ ఎగ్జామినేషన్ ఉన్నాయి. లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యి వల్ల మళ్ళీ రీ ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి. మా దగ్గర టోటల్ 1204 స్టూడెంట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తారు. 5 సెంటర్స్ ఉన్నాయి. అన్ని సెంటర్లో అన్ని రూమ్లో సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది. అన్ని రకాల అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఏజెన్సీ ఫ్రిస్కింగ్ సంబంధించిన ఏజెన్సీ సంబంధించిన అండ్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా తీసుకురావాల్సింది అన్ని రకాల ప్రూఫ్గా సిస్టమ్ బట్టి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా మనం పగడ్బందీగా నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేశాము. ఈసారి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నీట్ సంబంధించిన కండక్టింగ్ ఏజెన్సీ తోటి మా ఉన్న కాలేజ్ సంబంధించిన స్కూల్ సంబంధించిన స్టాఫ్ అండ్ రెవెన్యూ సిబ్బంది సంబంధించిన అందరూ కలిసి ఖచ్చితంగా పగడ్బందీగా మంచిర్యాల జిల్లాలో నీట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేసాము. 21కి రావాల్సిన సండేకి నీట్ రీ ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్కి బందోబస్తు ఎట్లా జరగాలి అది చూసుకోవడానికి కలెక్టర్ గారితో డిస్కస్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సరిగా బందోబస్తు మెయిన్గా మనకు రావాల్సిన ఎగ్జామ్లో మోస్ట్లీ లేడీ క్యాండిడేట్స్ ఉంటే ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటే ఆ విధంగా మనం బందోబస్తులో ఎక్కువ శాతం ఇది ఉమెన్ కానిస్టేబుల్స్ హోంగార్డ్ పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా సేఫ్గా క్వశ్చన్ తీసుకురావడానికి క్వశ్చన్ ఆన్సర్ పేపర్ మళ్ళీ సేఫ్గా డిపాజిట్ చేయడానికి కావాల్సిన బందోబస్తు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మనం డిస్కస్ చేశాము. సేఫ్గా సెక్యూర్డ్గా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మేము మా డిపార్ట్మెంట్ వైపు మా డీసీపీ గారు మా ఏసీపీ గారు అందరు కలెక్టర్ గారు చెప్పిన డైరెక్షన్స్ పరంగా వీ ఆల్ విల్ వర్క్ ఇన్ కోఆర్డినేషన్. థ్యాంక్ యూ.